హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పెంచలకోన క్షేత్రం గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ఆర్చ్ వచ్చేసి మనకు రాపూర్ నుంచి సోమశిల బద్వేలు వెళ్లే మార్గంలో ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకు పెంచలకోన వచ్చేసి దాదాపు 3 కిలోమీటర్లు అయితే ఉంటుంది అనమాట. సో లేట్ చేయకుండా మనం లోపలికైతే వెళ్దాము. ఫైనల్లీ మనం పెంచలకోనకైతే రీచ్ అయ్యాము. ఇప్పుడు మనం ఈ ఆలయం గురించి పూర్తిగా తెలుసుకుందాం. పెంచలకోన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉన్న దివ్యక్షేత్రం. చుట్టూ పెద్ద కొండలు, పచ్చని చెట్లు మధ్య శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయము చాలా ప్రశాంతంగా ఉంటుంది. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఈ పెంచలకోన పేరుగాంచింది. ఇప్పుడు మనం ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. పూర్వం శ్రీ మహావిష్ణువు కృతయుగాన ప్రహ్లాదుని రక్షించేందుకు హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఈ దట్టమైన కీకారణ్యంలో గర్జిస్తూ ఆవేశంగా సంచరిస్తున్న సమయంలోనే చెంచురాజు కుమార్తె అయినటువంటి చెంచులక్ష్మి అమ్మవారు తన చెలికత్తెలతో ఈ అడవిలో విహరిస్తూ ఉంటుంది. ఆ సమయంలో స్వామివారి భీకర రూపాన్ని చూసిన అమ్మవారి యొక్క చెలికత్తెలు భయంతో పారిపోతారు. కానీ చెంచులక్ష్మి అమ్మవారు మాత్రం అక్కడే ఉంటుంది. దీంతో ఆమె ధైర్య సాహసాలు అందచందాలకు ముగ్ధుడైన స్వామివారు చెంచురాజుకు కప్పం చెల్లించి ఆమెను వివాహం చేసుకొని ఇక్కడ అమ్మవారిని పెనవేసుకొని శిలారూపంలో స్వయంభూగా వెలిసినట్లు పురాణ కథనం. ఇక్కడ స్వామివారు అమ్మవారిని పెనవేసుకొని శిలారూపంలో ఉన్నాడు కాబట్టి స్వామివారిని పెనుసుల లక్ష్మీ నరసింహస్వామిగా పిలుస్తారు. చెంచురాజు కుమార్తె అయిన చెంచులక్ష్మి అమ్మవారు సంచరించిన నాటి చెంచులకోనే నేటి పెంచలకోనగా మారింది. ఈ పెంచలకోనకు 6 కిలోమీటర్ల దూరంలో గోనుపల్లి అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామానికి చెందిన ఒక బోయ గొర్రెల కాపరి గొర్రెలను మేపుకునేందుకు ఈ పెంచలకోన అటవీ ప్రాంతంలోకి వస్తాడు. ఆ సమయంలో స్వామివారు వృద్ధుని రూపంలో ఆ కాపరికి కనిపించి నరసింహస్వామివారు శిలారూపంలో ఇక్కడ వెలిసి ఉన్నారని గ్రామస్తులకు చెప్పి ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలని చెప్పారట. అంతేకాకుండా స్వామివారు అతనితో నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళమని ఆదేశిస్తారు. ఆ గొర్రెల కాపరి సరే అని చెప్పి కొద్ది దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి వెనక్కి చూస్తాడు. అప్పుడు స్వామివారు మళ్ళీ శిలగా మారి ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్వామివారికి దేవస్థానాన్ని నిర్మించి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ మే మరియు ఏప్రిల్ మధ్యలో బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి. ఇక్కడి నరసింహస్వామి వారి ఆలయానికి ఎదురుగా మరొక ఆలయం ఉంటుంది. ఆ ఆలయంలో ఆంజనేయ స్వామి వారు మనకు దర్శనమిస్తారు. ఇక్కడి ఆలయానికి కొద్ది దూరంలో అంటే ఏటి అవతల వైపు మనకు ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది. ఆ ఆలయాన్ని కూడా సందర్శిద్దాం రండి. నరసింహస్వామి వారు చెంచులక్ష్మి అమ్మవారిని వివాహం చేసుకున్న సంగతి తెలుసుకున్న ఆదిలక్ష్మి అమ్మవారు స్వామివారి మీద ఆగ్రహించి స్వామివారికి దూరంగా ఈ కొండ మీదకు వచ్చినట్లు పురాణ కథనం. ఇక్కడి ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయానికి పక్కనే మనకు పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఇది గొడుగు ఆకారంలో ఉండడం వల్ల చత్రవట వృక్షం అని పిలుస్తారు. ఈ చెట్టుకు పూజలు మరియు ప్రదక్షిణలు చేసి ఉయ్యాలలు కడితే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముతున్నారు.
ఇక్కడి ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయానికి పక్కనే మనకు శ్రీవారి నందనవనం అని ఒక చిన్న పార్క్ అయితే ఉంటుంది. సో లోపలికి వెళ్ళేసి లోపల ఎలా ఉందో మొత్తం చూద్దాం రండి. మనకు ఈ నందనవనం పార్కులోనే మనకు గోశాల అనేది ఉంది. సో కొద్దిగా మనం లాస్ట్ వరకు వస్తే కనుక ఇక్కడ మనము గోవులు అనేది చూడొచ్చు. సో చాలా గోవులు అయితే ఉన్నాయి ఇక్కడ. సో చూడొచ్చు మీరు. ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామివారి కోనేరు. ఇది వచ్చేసి మనకు నరసింహస్వామివారి ఆలయానికి ఎదురుగా ఉంటుంది. అలాగే ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయానికి కూడా ఈ కోనేరు అనేది ఎదురుగానే ఉంటుంది. ఈ కోనేరుకి దగ్గరలోనే మనకు కళ్యాణకట్ట కూడా ఉంటుంది. శ్రీ మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమం పెంచలకోనలో చూడవలసిన ప్రదేశాలలో ఈ ప్రదేశం కూడా ఒకటి. సో లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాము. ఈ ఆశ్రమంలో మాతా విజయేశ్వరి దేవి గారు 30 సంవత్సరాల నుంచి తపస్సు చేస్తూ ఉన్నారంట. అలాగే మనకు ఈ ఆశ్రమంలోనే లలితా పరమేశ్వరి దేవి ఆలయం ఉంది. ఆ ఆలయంలో లక్ష్మీదేవి, లలితాదేవి మరియు సరస్వతీదేవి అమ్మవార్లు అయితే మనకు దర్శనమిస్తారు. సో దట్టమైన అడవిలో మనము పెంచలకోన జలపాతాన్ని చూడడానికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. ఓ మై గాడ్, ఏంట్రా ఇది స్లిప్ అయిపోతుందిరా. ఏం జరిగింది ఇక్కడ? అలా వెళ్దాం, ఇక్కడ దారి లేదంట. దారి లేదా మరెట్టా? ఎస్ఎంవి ట్రావెల్. ఎస్ఎంవి ట్రావెల్ చెప్పండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్ఎంవి ట్రావెల్. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ టు పెంచల్కోన. ఓకే, థ్యాంక్ యూ చెప్పు. ఫైనల్గా మేము డెస్టినేషన్కి అయితే చేరుకున్నాం, కానీ మాకు నిరాశ మిగిలింది. ఎందుకంటే వాటర్ అన్నిటి ఫ్లోట్ అవ్వట్లేదు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? ఇంకోసారి వద్దామా? నీకు దండమయ్యా. లేదా మనం ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే చాలా చక్కని ప్రదేశం ఇది, చూడవలసిన ప్రదేశం. వయసులో ఉన్నప్పుడే రావాలి ఇక్కడికి. ముసలితనంలో అస్సలు రాలేము, ముసలోళ్ళని తీసుకొని అస్సలు రాలేము. కానీ మనం రావాలంటే జూలై, ఆగస్ట్ ఆ టైంలో రావాలి. ఎందుకంటే ఇప్పుడు విపరీతమైన వర్షాలు పడతాయి కాబట్టి
చాలా బాగుంటుంది అనమాట. లొకేషన్ కూడా సూపర్ ఉంటుంది. సో ఇప్పుడు కూడా ప్రెసెంట్ గ్రీనరీ అయితే బాగుంది, బట్ మనకు వాటర్ అనేవి లేవు. సో మనమైతే కనుక జూలై తర్వాత ఆగస్టు సెప్టెంబర్ ఈ మంత్లో మనం వచ్చినప్పుడు అయితే కనుక ఇక్కడ అందమైన మరియు అద్భుతమైన జలపాతాలను అయితే మనం చూడవచ్చు. నిజంగానే మనం ఇంతసేపు నచ్చడానికి చాలా కష్టపడ్డాం, కానీ వచ్చిన తర్వాత ఈ కష్టం అంతా కనిపించట్లేదు. ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉంది. కానీ ఒకటే బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ నీళ్ళు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. మీరు ఒకవేళ వస్తే ఫ్రెండ్స్ ఖచ్చితంగా వర్షాకాలంలో రండి, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం పెంచలకోనను ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. పెంచలకోన నెల్లూరుకు 70 కిలోమీటర్లు, రాపూరు మండల కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ పెంచలకోనను చేరుకోవడానికి జిల్లా కేంద్రమైన నెల్లూరు నుండి ఆర్టీసీ వారు బస్సులు నడుపుతున్నారు. ప్రతి 2.5 గంటలకు ఒకసారి మనకు బస్సులు అందుబాటులో ఉంటాయి. అలాగే ఇక్కడ స్టే చేయడానికి మనకు ప్రైవేట్ రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ పెంచలకోన క్షేత్రంలో చూడవలసిన ప్రదేశాల గురించి విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఈజ్ వల్లీ సైనింగ్ ఆఫ్. బై బై.